కనీసం బ్రెయిన్ ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? కాలిబాటు గమనానికి కాలిబాట ఒక 50-60 లారీలు ప్రాసెసింగ్ చేయకుండా తెచ్చాడు. చూడు, నేను కూడా చెప్తున్నాను డిఈ, ఇది కేవలం నీ నిర్లక్ష్యం వల్ల. కనీసం ఒక నిమిషం కూడా ఇక్కడ నుంచోకుండా నువ్వు ఇష్టానుసారంగా టౌన్ లోకి వచ్చి టౌన్ లోంచి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ పని దగ్గర అసలు నిలబడలేదు మీరు ఇప్పుడు దాకా. నేను మా వాళ్ళని అడిగాను, వాళ్ళు డిఈ గారు మీరు వచ్చినప్పుడు వస్తున్నారండి, మీరు ఫోన్ చేస్తే వస్తున్నారు, లేదా మీరు వచ్చినప్పుడే వస్తున్నాడు తప్ప మిగిలిన ఏ రోజు కూడా ఇక్కడ కనపడలేదు. నువ్వు కనపడకుండా చెప్పడం వల్ల ఎవరికి అప్పు చెప్పావు, వాడు ఏం చేశాడు, మళ్ళీ వెనక పట్టుకెళ్ళడం ఎందుకని సర్దేశాడు. కరెక్ట్ కాదు కదా. మేము ఇంత కష్టపడి పని చేస్తా ఉన్నాం, హాస్పిటల్ తో పక్కనేమో బ్రహ్మాండంగా పక్కన చేసుకుంటా వస్తున్నాం. నువ్వేంటి ఇంత డిస్టర్బెన్స్? నువ్వు ప్రాసెసింగ్ చేయింది నువ్వు పంచకూడదు కదా. ఇప్పుడు అదంతా డస్టే. నీకు అసలు కనీసం డిఈ చేస్తున్నారు కదా మీరు, కనీసం బ్రెయిన్ ఉండాలి, కళ్ళు ఉండాలి. ఏమనుకుంటున్నారు మీరు? చూడు, ప్రాసెసింగ్ చేయింది అక్కడ పెట్టావు నువ్వు. నేను చెప్పి నెల 15 రోజులు అయింది. ఎంత నిర్లక్ష్యం! ఒక మినిస్టర్ చెప్తే నీకు ఖాతరు చేయలేదు. నువ్వు ఇక్కడి నుంచి చూసి చెప్పాను నేను. ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి ఆ డంపింగ్ ఉందంతా తీసేసి మిగిలింది పౌడర్ వరకు ఒక 6 అంగుళాలు వేసి బ్లాక్ సాయిల్ వేయమని, అది వేయలేదు నువ్వు. వాడేం చేశాడు, దీంతో పాటు మళ్ళీ ఇంకా తెచ్చేసాడు. దాని వల్ల ఏమైంది, మిగిలిందంతా పోయింది. నాకు ఎక్కడా కూడా ప్లాస్టిక్ కానీ ఆ ప్రాసెసింగ్ చేయింది కానీ కనపడకూడదు. చెప్తున్నాను నేను సీరియస్ గా. ఇప్పుడు అసలు ఇక్కడ ఏమనే చెప్పలేదు. ఇక్కడ ఎందుకు నీకు ఇక్కడ వేసినట్టు కూడా నీకు తెలియదు. ఏం డిఈవై నువ్వు ఇక్కడ ఎందుకు వేయించావు? నువ్వు ఎందుకు వేయించావు? నువ్వు అలా అక్కడ చెప్పిన తర్వాత అది క్లియర్ చేయమంటే మళ్ళీ నీకేం ఇక్కడేం పని? ఇప్పుడు దీని మీద ఎప్పుడైనా సరే మనం ఏం చెప్తున్నాం, 6.5 లోతులో ఉండాలని చెప్పాం కదా. ఇప్పుడు దీనికంటే హైట్గా ఉందా లోతుగా ఉందా నేను అడిగిందని చెప్పు. ఎందుకు పని చేస్తున్నారా మీరు అర్థం లేకుండా? మరి రేపు పొద్దున మళ్ళీ బ్లాక్ సాయిల్ ఎక్కడ పడుతుంది, రెడ్ సాయిల్ ఎక్కడ పడుతుంది అంటే కనీసం ఇతను అడుగు పెట్టాడు, ఇష్టానుసారంగా ఎవడో చెప్పాడు, ఆడు ఇష్టానుసారంగా వేసేసుకుంటున్నాడు. దుర్మార్గం ఇది. పోతుందా, ఎక్కడ దాకా పోతుంది అది? దాన్ని వెనక్కి తీసుకోకుండా దాన్ని సర్దేశారు. ఆ పౌడర్ ఏదైతే ప్రాసెసింగ్ చేసిందో అది ఒక ఆఫర్ చేసి దాని మీద 1 ఫీట్ మళ్ళీ బ్లాక్ సాయిల్ వేసి ఏదైతే ఇప్పుడే మనం చూస్తాం. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఈవేళ సుందరీకరణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎల్లుడ నుంచి 1,50,00,000 రూపాయలతోటి అది పనులు మనం ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రైనేజీ లేదని అంటే దానికి కూడా 80 లక్షల రూపాయలు ఇరిగేషన్ శాంక్షన్ చేసి ఆ పనులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీసీ రోడ్డు అంటే 30-40 లక్షలు పెట్టి మున్సిపల్ నుంచి కూడా సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాంపౌండ్ వల్ల లేక పందులు, పశువులు అన్నీ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాంగణంలోనే విహరిస్తూ ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళ కోసం తాత్కాలికంగా మెస్ పెట్టాం. ఈ మెస్ కూడా తాత్కాలికంగా ఉందని మొన్ననే రిక్వెస్ట్ చేసి సీఎం గారిని 1,80 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు కంప్లీట్ చేసుకుని ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈరోజు నిర్మాణం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాము తొందరలో. అదేవిధంగా డయాలసిస్ కేంద్రం 1 కోటి రూపాయలు పెట్టి వితిన్ 6 మంత్స్లోనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చాం. అదేవిధంగా బిల్డింగ్ను కూడా పునర్నిర్మాణం చేసి దాన్ని కూడా ఆరోగ్యంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా సెలవు లేకుండా, మాకు సెలవు లేకపోవడమే కాదు కొంతమంది అధికారులకు కూడా సెలవు లేకుండా చేసి పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు కూడా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల, లెక్కలేని తనం అనుకోవాలో తెలియదు కానీ వాళ్ళు చేసేటువంటి తప్పులు కూడా ఈవేళ మేము ఇంత కష్టపడి పనిచేస్తున్నా కూడా మాకు ఇబ్బందులు చూడడానికి చిక్కులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మేము చూసాం, ఏదైతే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏదైతే డంపింగ్లో ప్రాసెస్ చేసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టితో ఫిల్ చేసుకోవాలి. కానీ మధ్యలో మరి ఏజెన్సీ కూడా ప్రకృతి పడ్డారు, మరి డిఈ కళ్ళు ఆయన కనిపించక ప్రాసెసింగ్ అవ్వనటువంటిది కూడా ఒక 60 ట్రిప్పుల దాకా ఇక్కడ తీసుకురావడం, దాన్ని సదరడం పరిస్థితి మనం ఇక్కడ చూసాం. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఏదైతే ప్రాసెసింగ్ అవ్వనటువంటి 60-70 లారీలు ఏవైతున్నాయి ఇమ్మీడియట్లీ బ్యాక్కి తీసుకుని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా క్లియర్గా చెప్పాం, ఆ ప్రాసెసింగ్ చేసినటువంటి మట్టి ఒక 1/2 ఫీట్ ఫస్ట్ లెవెల్లో వేసుకుంటాం, తర్వాత సెకండ్ లెవెల్లో ఒక 1.5 ఫీట్ బ్లాక్ సాయిల్ వేసి తర్వాత పైన మళ్ళీ ఒక 1 ఫీట్ రెడ్ సాయిల్, ఇట్లా 3 లేయర్స్ మనం చెప్పాం క్లియర్గా. అయినప్పుడు కూడా పెడచెవిని పెట్టి
కింద ప్రాసెసింగ్ మట్టి కాకుండా ప్రాసెసింగ్ అవ్వనది మధ్యలో ఒక 50-60 లారీలు అందులో కలిపేస్తే అది ఇందులో కలిసేటప్పటికి మరి అక్కడంతా కూడా మళ్ళీ వెనక్కి క్లియర్ చేయమని ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాం, ఆర్డీఓ గారిని కూడా రప్పించాం. 2 రోజుల క్రితమే ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎవరైతే మనకి పర్టికులర్గా ఈఎన్సీ కానీ అదేవిధంగా సెక్రటరీ వాళ్ళ దృష్టిలో కూడా పెట్టాం. ఖచ్చితంగా ఇంత కష్టపడి శ్రమించి మనం తెచ్చేటువంటి ప్రతి రూపాయి నిధులు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఎదురు ఇబ్బందులు కల్పించేటువంటి విధంగా ఉంటే తప్పనిసరిగా కఠినంగా కూడా చర్యలు తీసుకోమని కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. పెట్టేసి స్లాబ్ వేసేసి కరెంటు అనేది ఈవేళ ప్రజలందరికీ కూడా ఒక నిత్యావసర వస్తువు మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పూట భోజనం లేకపోయినా పర్లేదు కానీ ఒక గంట కరెంటు లేకపోతే ఉండలేనిటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు విద్యుత్తు వాడకం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. మహిళలు సైతం ఇంటిలో సైతం ఆ విద్యుత్ మీదే ఆధారపడి మిక్సీల దగ్గర నుంచి గ్రైండర్ దగ్గర నుంచి మోటార్ల దగ్గర నుంచి ఫ్రిడ్జ్లు టీవీలు ఫ్యాన్లు ఇట్లా అన్నిటి మీద ఈరోజు ఇంటిలో కూడా డిమాండ్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కరెంటుకి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ పెరుగుతున్నటువంటి కరెంటుకి అనుగుణంగా మన పాలకులలో కూడా ఆ రోజు 14, 19 5 సంవత్సరాల మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు మరి సబ్స్టేషన్లు మీ అందరికీ తెలుసు. అటు ఇలపకూరులో ఒక సబ్స్టేషన్, పెనుమదంలో ఒక సబ్స్టేషన్, ఏఎంసీ దగ్గర ఒక ఇండోర్ సబ్స్టేషన్, ఇక్కడ ఆగర్తిపాలెంలో ఒక సబ్స్టేషన్, టిట్కో ఇళ్ళ దగ్గర ఒక సబ్స్టేషన్. 5 సంవత్సరాల్లో 5 సబ్స్టేషన్లు కట్టాం. 1924 ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడా కూడా ఒక్క సబ్స్టేషన్ కట్టినటువంటి పరిస్థితి లేదు. దయవుంచి తేడా గమనించండి. 14, 19 5 సబ్స్టేషన్లు. ఎందుకంటే ఆ రోజు ఎక్కడికక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, దాన్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో 5 సబ్స్టేషన్. మరి తర్వాత 19 తర్వాత కూడా విద్యుత్ వాడకం పెరుగుతూ వచ్చిందిగా. మరి ఎందుకు 5 సంవత్సరాల్లో మళ్ళీ సబ్స్టేషన్లు ఊసేత్తల. మళ్ళీ 24లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే నాగరాజుపేటలో సబ్స్టేషన్ ఆల్రెడీ పూర్తి చేసి ప్రారంభం కూడా చేసుకున్నాం గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా. అదేవిధంగా మొన్న మేడపాడులో 2వ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేసాం. అవి కూడా ఒక నెల 2 నెలల్లో ఆ పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ఈ 2 సబ్స్టేషన్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు వైవీలంకలో కూడా ఒక సబ్స్టేషన్ మంజూరు చేసాం. అదేవిధంగా జున్నూరులో కూడా ఒక సబ్స్టేషన్ మంజూరు చేసాం. అంటే 2 ఇయర్స్లో 4 సబ్స్టేషన్లు వస్తూ ఉన్నాయి ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి. ఈ 4 కాకుండా మళ్ళీ 130 సబ్స్టేషన్ కూడా ఒకటి పెనుమరులో తీసుకుంటే బాగుంటుందనేటువంటిది కూడా ప్రపోజల్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. 19, 24 0, 14, 19 5, మళ్ళీ 24, 26 2 సంవత్సరాల్లో 4 చూడండి. అప్పుడు 5, ఈ 2 ఏళ్ళలో 4, మధ్యలో 5 సంవత్సరాలు అసలు సబ్స్టేషన్ ఊసే లేదని అంటే ప్రజలు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వాళ్ళకి పట్టదు వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళకి మనకున్నటువంటి తేడా అది. ఇవన్నీ ఒక ఎత్తు. పాలకులకి ఈ సబ్స్టేషన్లన్నింటికి కూడా కరెంటు రావాలని అంటే అటు భీమవరం నుంచి ఇటు నర్సాపురం నుంచి తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి 130 సబ్స్టేషన్ మన పాలకులలో లేదు. భీమవరం ఉంది, నర్సాపురం ఉంది, పెనుగొండ ఉంది, ఉంది. ఒక్క పాలకులకు లేదు, దురదృష్టం. అటువంటి స్థితిలో ఈరోజు 120, 130 కాదు 220 సబ్స్టేషనే 162 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆల్రెడీ టెండర్స్ పిలిచాము. త్వరలోనే ఆ 220 సబ్స్టేషన్ కూడా మనము లంకలకోడేరు వెంకటాపురం దగ్గర నిర్మాణం చేయబోతూ ఉన్నాం. అంటే ఆలోచన చేయండి. ఒక నియోజకవర్గానికి అత్యంత అవసరమైనటువంటి కరెంటు అవసరాలు తీర్చడానికి 2 ఏళ్లలోనే 4 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం, 220 సబ్స్టేషన్ తీసుకొచ్చాం.
5 సంవత్సరాల గత పాలనలో చూస్తే దీన్ని ఊసేయలేదు. అంటే పని చేసేటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంటుందనేది ఈ 2 ఏళ్ల విద్యుత్ మన పాలకుల్లో తీసుకొచ్చినటువంటి ఈ సబ్స్టేషన్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలోనూ కూడా డబ్బా ట్రాన్స్ఫర్లు, పార్టీలు అట్లా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా లో వోల్టేజ్, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను వాడకం పెరిగిందని. దానివల్ల దగ్గర దగ్గర 190 కొత్త ట్రాన్స్ఫార్మర్స్, అంటే 40 ఉన్న కూడా 60, 60 ఉన్న కూడా 100, 100 ఉన్న కూడా 160, ఇట్లా ఇప్పుడే చూసాం ఆగర్తపాలెంలో చిన్న గ్రామం ఇది. ఇప్పుడే 200 కేలు ఇప్పుడే మనము మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పెద్దలు ఓపెన్ చేసుకున్నారు. ఇట్లా 190 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం 2 ఏళ్లలో. ఎందుకంటే గత 5 ఏళ్లలో అసలు ఆ డబ్బా ట్రాన్స్ఫర్లే తప్ప అసలు ట్రాన్స్ఫార్మర్ ఊసేయలేనటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి అనుక్షణం చేస్తున్నాం. కాబట్టి ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మీ అందరికీ తెలుసు, ఈవేళ కరెంటు మనం ఇచ్చి 2 ఏళ్ళు అయింది. కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూ అప్ కాకుండా ట్రూ డౌన్ ఛార్జీలు తగ్గించి ఇవ్వడం అనేది ద ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. నాణ్యమైనటువంటి కరెంటు లేనటువంటి పరిస్థితి. కానీ ఈసారి కరెంటు ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో చెప్పాం. ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి పెంచడం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించి ట్రూ అప్ కాదు ట్రూ డౌన్ అని చెప్పి ఒక రికార్డుగా ఈరోజు మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితిని కూడా ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి కూడా మీ ద్వారా అందరినీ కూడా